నిరంతరం తాను రాజమహేంద్రవరం అభివృద్ధి కోసమే కృషి చేశానని, ప్రజల నుంచి ఎందుకు ఇలాంటి తీర్పు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు మాజీ ఎంపీ మార్గని భరత్. సొంత వ్యాపారాలను కూడా పక్కకు పెట్టి ప్రజాసేవకే అంకితమయ్యామన్నారు. ఇటు రాష్ట్రంలో కూడా గడప గడపకు తిరిగి ప్రచారం చేసిన తమకు ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని, ఫలితాలు మాత్రం చాలా భిన్నంగా వచ్చాయన్నారు భరత్. ప్రజలు రిసీవ్ చేసుకునే విధానము ఇవాళన్న రోజుకి కూడా అంతు చిక్కటంలే. అసలు రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే జగనన్న గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మేము గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన ప్రజల్లో భావన ఉంటే ఈ పాటికి మాకు తెలిసేది, మీడియాకు కూడా తెలిసి ఉండేది. కానీ అసలు ఏం జరిగిందనేది కూడా ఇంకా అంతు చిక్కటంలా. అసలు దీంట్లో లోపాలు ఏంటి, పోనీ మేము సవరించుకోవాలన్నా కూడా ఏం తక్కువ చేసినాం. నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం.